హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు మనతో రిటైర్డ్ ప్రొఫెసర్, సోషల్ యాక్టివిస్ట్, రైటర్ కంచ ఐలయ్య గారు ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే గత కొంతకాలంగా భారతదేశంలో అనేక సినిమాల మీద నిషేధం నడుస్తూ ఉంది. కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, లేటెస్ట్గా చావా, ఇప్పుడు పూలే సినిమా. సో సినిమాలకు కూడా కొంత రాజకీయాలు కావచ్చు. ఇప్పుడు పూలేని ముఖ్యంగా ఎవరైతే బ్రాహ్మణవాదాన్ని గట్టిగా నమ్ముతున్నారో వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 11 రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 25కి విడుదల కాబోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో భారతదేశంలో ఈ సినిమాల మీద ఎందుకు ఇటువంటి బ్యాన్ అనేది నడుస్తూ ఉంది అంటే, లేటెస్ట్గా మనం తీసుకుంటే లూసిఫర్ చిత్రం సెకండ్ రీమేక్ అయినటువంటి ఎంపురాన్ మీద కూడా ఇటువంటి బ్యానే నడిచింది. ఆఖరికి మోహన్ లాల్ కూడా క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో కంచ ఐలయ్య గారితో అసలు ఈ సినిమాల మీద ఇలా జరగడానికి వెనుకున్నటువంటి రాజకీయ కోణాలేంటి, ఎందుకు ఆ సినిమాటిక్ లిబర్టీ అన్నది ఇండియాలో కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంది, దీనిలో రాజకీయాల ప్రమేయం ఎంత, అలాగే మిగిలిన ఫ్యాక్టర్స్ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే ఐలయ్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న వివాదం మీకు తెలిసిందే, పూలే సినిమా గురించి. సో ముఖ్యంగా బ్రాహ్మణవాదులు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఒక సినిమా అన్నది ఒక ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి టూల్ కాబట్టి ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇంతకుముందు యాక్చువల్గా సినిమాల మీద బ్యాన్లు లేవు. ఇప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్న సినిమాలను ఏ కటింగ్స్ లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఎక్కడైతే ఆ సిద్ధాంత పరిధిలో లేవనుకుంటారో వాటికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. యాక్చువల్గా వాళ్ళు అనుకూలంగా ఉన్నదనుకున్న సినిమాకు కొంత డిలే అయింది. కంగనా రనౌత్ తీసిన ఇందిరాగాంధీ సినిమా, అది కూడా ఏంటి అంటే బీజేపీకి కొన్ని అంశాలు దాంట్లో నచ్చలేదనేది బయట చర్చనీయాంశాలు ఉన్నాయి అవి. అందువల్ల ఇందిరాగాంధీ సినిమా కాంగ్రెస్కు బెనిఫిట్ అయిద్దా, బీజేపీకి బెనిఫిట్ అయిద్దా అన్నప్పుడు ఆమె వాళ్ళ ఎంపీ అయినప్పటికీ దాన్ని కొంత మళ్ళీ చెక్ చేయించి రిలీజ్ చేయించాం. కానీ అసలు అన్నిటికంటే ఈ పూలే సినిమా లేదా ఇంతకుముందు అంబేద్కర్ మీద ఒక పెద్ద సినిమా వచ్చింది, మమ్ముట్టి అంబేద్కర్గా. అంతకుముందు మహాత్మా గాంధీ మీద ఒక సినిమా వచ్చింది, అటెన్బరో తీశాడు. అది బ్రిటిష్ ప్రొడ్యూసర్స్, అది హాలీవుడ్ సినిమా. అది ఈ సినిమాలు ఏంటి అంటే ఇవి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల జీవితాల మీద తీసే సినిమాలు. మిగతా సినిమాలు బయోపిక్లు రాజుల మీదనో లేకపోతే యాక్టర్స్ మీదనో ఇవి చేసేటి కొంత పాపులారిటీ ఉండొచ్చు అని, లేదా ప్రధానమంత్రుల మీదనో ముఖ్యమంత్రుల మీదనో చేసుకున్నాయి. సమాజ చైతన్యాన్ని మార్చిన వ్యక్తులు కారు వాళ్ళు రాజకీయ అధికారం చెలాయించిన వాళ్ళు. ఎక్సెప్ట్ స్వాతంత్రోద్యమ కాలంలో ఉన్న గాంధీ, అంబేద్కరు, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి చాలా బలమైన పాలిటీషియన్సు, థింకర్సు, తర్వాత రిఫార్మర్సు, వీళ్ళ మీద సినిమాలు వచ్చినప్పుడు ఒక అంశం. అయితే వాళ్ళన్నిటికంటే కూడా ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు మీద వచ్చే ఫిల్ము అసలు కీలక దశలో 3000 ఏళ్ళు శూద్రుల చరిత్ర అనేది లేకుండా చేసిన రచనలున్న దేశంలో శూద్రులకు, అన్టచబుల్స్కి, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మాదిగ, మాల ఇట్లాంటి 59 కులాలకు ఇది చాలా ఈ అన్టచబుల్స్ విషయంలో, శూద్రుల విషయంలో ఉన్న ఈ చరిత్రను మలుపు తీసుకొచ్చింది మొట్టమొదటిసారి మహాత్మా పూలే. ఎందుకు తీసుకొచ్చాడు, ఎట్లా తీసుకొచ్చాడు? అసలు పూలే పుట్టేంత వరకే శూద్రులలో, అంటే ఇలా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
లాంటి రాష్ట్రాలలో రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, వెల్మలు కావచ్చు, యాదవులు కావచ్చు, నేను షెపర్డ్ కమ్యూనిటీకి చెందిన కుర్మ కులం మాది, లేదా మహారాష్ట్రలో ధన్గర్లు, మరాఠాలు, పటేల్స్, వీళ్ళెవ్వరికీ చదువుకునే హక్కు లేదు. దేంట్లో లేదు? వీళ్ళు ఇవాళ నిర్వచిస్తున్న హిందూ రిలీజియస్ సిద్ధాంతంలోనే లేదు. అది లేదు కనుక వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర ఇక్కడ రాసుకోలేదు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళకి చదువుకునే హక్కు లేదు. అప్పుడు కూడా మళ్ళీ బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు మాత్రమే చదువుకునే హక్కున్న సమాజం అది. దీన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పూలే పట్టుబట్టి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పోయి బ్రేక్ చేశాడు. ఆయనను అప్పటికీ చంపేసి ఉండొచ్చు, కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా ముస్లిం రాజుల కంటే భిన్నంగా, అంటే మన దగ్గర మొఘలులు పరిపాలించారు, వాళ్ళు పర్షియన్ భాష వాళ్ళ పాలక భాషగా పెట్టుకున్నారు. ప్రాంతాలలో ఉర్దూ ఉండేది. అప్పుడు కూడా ఈ కులాలకు చదువుకునే హక్కు లేదు. బ్రాహ్మణ పండితులు ఎట్లా చెప్పారో మొఘల్ రాజులు వాళ్ళకే చదువు ఇచ్చారు. అట్లా ఇప్పుడు బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు, తర్వాత ఈస్టర్న్ ఇండియాలో కాయస్థులను ఉంటారు, సుభాష్ చంద్రబోస్ కులం అది. వెస్టర్న్ ఇండియాలో ఖత్రీలను ఉంటారు. వీళ్లకు చదువుకునే హక్కు మొఘల్ రాజులు కూడా ఇచ్చారు. కానీ బ్రాహ్మణులు వద్దన్నారు కనుక బ్రాహ్మణ పండితులు శూద్రులు అనే వాళ్ళకు చదువు రానిస్తే మా దేశము పాపభూయిష్టమైపోతుంది, మా మతము సర్వనాశనం అవుతుంది, దళితులు అనే వాళ్ళను ముట్టుకుంటే ఈ దేశం సర్వనాశనం అయిపోద్ది, మా దేవతలు అంగీకరించరు, మా పుస్తకాలలో వీటి మీద స్పష్టంగా రాసి ఉంది అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పినందువల్ల ఈ వీళ్లకు చదువును కంప్లీట్గా నిలిపేసిన దశ. మరి ఎక్కడ బ్రేక్ అయింది? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత 1827లో పూలే పుట్టాడు. ఆనాటికి 1817లో కలకత్తా నగరంలో మొదటి స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. అది కూడా ఒక క్రిస్టియన్ మిషనరీ పెట్టాడు, విలియం కేరీ అని, రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి పెట్టాడు. అక్కడ కూడా బ్రాహ్మణ పిల్లలు, క్షత్రియుల పిల్లలు, కాయస్థుల పిల్లలే చదువుకునే హక్కు బ్రిటిష్ వాళ్ళు పీరియడ్లో కూడా. కానీ ఈ స్కాటిష్ స్కూల్ ఏదైతే ఉందో అది అమెరికన్ మిషనరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ బాంబే ప్రాంతంలో అసలు స్కూల్ ఎడ్యుకేషన్ అందరికి ఎందుకు ఎక్స్టెండ్ చేయకూడదు, ఇది మానవ సమస్య కదా అనేది వచ్చినప్పుడు పూనాపట్నంలో ఎక్కడైతే దగ్గర గ్రామంలో ఈయన ఉన్నాడో ఆ పూనాలో బ్రాహ్మణ పెత్తందారులు చాలామంది ఉన్నారు. అక్కడి నుంచే తిలక్ వచ్చాడు, అక్కడి నుంచే రనాడే వచ్చాడు, అక్కడి నుంచే గోపాలకృష్ణ గోఖలే వచ్చారు. అయితే వీళ్ళంతా ఒక రనాడే కొంత సంస్కరణలు అంగీకరించాడు. ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలలో వితంతువులను గుండు గీకడము, తర్వాత సతీసాగమనం చేసి చంపడము, తర్వాత స్త్రీలకు ఒకవేళ తొందరగా ఎర్లీ స్టేజ్లో భర్త చచ్చిపోతే పెళ్లి ఎందుకు చేయొద్దు అనే ప్రశ్న లేవనెత్తాడు. అది బ్రాహ్మణ స్త్రీలకే. కానీ శూద్ర స్త్రీలకు అట్లాంటి సమస్య లేదు. కానీ వీళ్ళు చదువుకోవద్దు, వీళ్ళు లాయర్లు కావద్దు, వీళ్ళు కోర్టులలో కానీ లేదా నాడు డాక్టర్గా కూడా వాళ్ళు కూడా చదువుకోవట్ల. ఏదైనా నాటు వైద్యము, మంగళ్ళు మన దగ్గర అసలు యాక్చువల్గా వైద్యులు, వాళ్ళు చేసే దాంతో బతుకుతున్నాం మనం. ఈ స్థితిలో పూలే మొట్టమొదటిసారి స్కూల్కి పోయి 7వ తరగతి చదువుకొని 13వ ఏట సావిత్రితో 9 ఏళ్ల పిల్లకు పెళ్ళి అయితే ఆమెకు పడక గదిలో చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఊహించని విప్లవం. అంటే ఒక శూద్ర పిల్లగాడు, పువ్వులు అమ్ముకునే ముదిరాజ కులం అంటాం మనము తెలంగాణలో, ఆ కులంలో పుట్టిన పిల్లగాడు చదువుకోవడమే కాకుండా 7వ తరగతి వరకు ఇంగ్లీష్,
అప్పుడు చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ తండ్రిని పెట్టారు. ఎందుకు పంపుతున్నారు శూద్రుని మీరు స్కూల్‌కు? తర్వాత ఒక బ్రాహ్మణ పిల్లగాని పెళ్ళికి క్లాస్‌మేట్ పెళ్ళికి పోతే కొట్టి, బయట ప్రొసెషన్ నుంచి తోసి కింద పడేసి కొట్టి పంపించేశారు. ఇవన్నీ భరించిన పూలే సచ్చినా మంచిదే అని ఒక సోషల్ రిఫార్మ్‌కు పూనుకున్నాడు. ఈ పూనుకోవడంలో స్త్రీకి విద్య నేర్పడం అనేది ఒక విప్లవాత్మక దశ అనే ఆ 7వ తరగతి చదువుకున్న పిల్లగాడే యూరోప్ పుస్తకాలు అప్పటికే చదవడం మొదలుపెట్టాడు. థామస్ పెయిన్ అనే అతను రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకం చాలా అడ్మైరింగ్గా చదివాడు. స్లేవ్స్ జీవితాలను చదువుతున్నాడు. అమెరికాలో ఎట్లా జరుగుతుంది, యూరోప్లో ఎట్లా జరుగుతుంది, ఎక్కడ పుస్తకం దొరికితే అక్కడ చదివే అలవాటు చేసుకున్నాడు. నార్మల్గా శూద్రులకు చదివే చరిత్ర లేదు. వీళ్ళనే వేదాలలో, రామాయణంలో, మహాభారతంలో శూద్రుల చరిత్ర లేదు. ఎవరు పంటలు పండించారు, ఎవరు ధాన్యం సమకూర్చారు, ఎవరు బంగ్లాలు కట్టారు, ఎవరు రథాలు చేశారు, ఏమైనా వాళ్ళ రాజుల యుద్ధాలు, పండితుల వాళ్ళ చుట్టూ ఉండే ఋషుల సమస్యలు, ఇవి వాళ్ళ పుస్తకాల్లో ఉన్నాయి. ఉత్పత్తి ఎవరు చేస్తున్నారు, ఈ దేశం గురించి ఏమీ లేదు. పూలే మొదటిసారి భార్యకు చదువు చెప్పడంతో పాటు 1870 నాటికి ఒక విప్లవాత్మక పుస్తకం రాశాడు. అదే గులాంగిరి, స్లేవరీ. అంటే ఈ దేశంలో బానిసత్వము కుల వ్యవస్థ రూపంలో ఉన్నది అని. వీటన్నిటికీ తర్వాత ఆయన సత్యశోధక సమాజ్ అని ఒక సమాజాన్ని ఇస్తారు. అంటే అంతకుముందు బ్రాహ్మణ రిఫార్మర్స్ ఏం చేశారు, ఆర్య సమాజం అని ఆర్యుల కోసం పెట్టుకున్నారు, బ్రహ్మ సమాజం అని బ్రాహ్మణుల కోసమే పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కందుకూరు వీరేశలింగం పంతులు బ్రాహ్మణులతోటే సంఘ సంస్కరణ అని కొంత ప్రయత్నాలు చేసుకున్నారు. బయటి వాళ్ళకి ఏం సంబంధం లేదు. మొత్తము మెజారిటీ సమాజాన్ని వాళ్ళు అసలు మనుషులుగా చూసిన స్థితి లేదు. వాళ్ళల్లో ఏమి ఉన్నది, చదువు ఉన్నదా, మరి వాళ్ళు చదువుకోకపోతే ఉత్పత్తి ఎట్లా ఎక్కువ జరుగుతుంది, పంటలు ఎట్లా పెరుగుతాయి, మనకు మంచి తిండి ఎట్లా వస్తుంది అనేది ఏం లేదు. ఉన్న దాంట్లో ఆ పెళ్ళిళ్ళల్లో, సావులలో వాళ్ళకు వచ్చే దాన దక్ష్యాల కట్నాల ద్వారా వాళ్ళు సంపాదించుకోవడము, వాళ్ళ జీవనము, వాళ్ళకు కొంచెం మంచి ఇండ్లు ఇవన్నీ ఏర్పరచుకున్నారు. భూములు కూడా ఉండేవి. వాళ్ళకు అగ్రహారాలని గుళ్ళ దగ్గర పెద్ద పెద్ద 100 ఎకరాల భూములు బ్రాహ్మణ పండితులకు ఉండేది. అవి శూద్రులే దున్నాలే, కానీ వాళ్ళకి ఇవ్వాలి పంట అంతా. ఈ బానిసత్వాన్ని అర్థం చేసుకున్న పూలే పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. అది మరాఠీలో ఎక్కువ రాశాడు, కానీ ఇంగ్లీష్లో కూడా రాశాడు. కనుక ఆయన జీవిత చరిత్ర మీద అసలు సావిత్రిబాయి ఇంకొక ముస్లిం అమ్మాయికి ఆమెతో పాటు చదువు కలెక్టివ్గా నేర్పించి దళితవాడలో స్కూల్ పెట్టి తండ్రి ఇంట్లోకి వెళ్ళగొడితే ఆ దళితవాడలోనే ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ ఒక బావి తవ్వి ఆనాడు వాళ్ళకు. సో ఈ సినిమాలో వీళ్ళు వద్దనేది ఏంది, దళితులు ఊళ్ళల్లోకి వస్తే మూతికి ముంత ఉమ్ముడు వస్తే అలా వేసుకోవడానికి, తర్వాత నడుముకు ఒక తాటాకు, ఆ రోడ్లు వీళ్ళ పాదాలు తొక్కిన రోడ్లు వాళ్ళే తూడ్చుకుంటూ పోవాలి. అది వచ్చే ముందు అనౌన్స్ చేయాలని బెల్లు కూడా కట్టుకోవాల్సి ఉండే. అంటే పీష్వా రాజులని అక్కడ బ్రాహ్మణ రాజులు ఉంటాయి. మన దగ్గర ముస్లిం రాజులు ఉన్నారు కనుక అంత ఘోరంగా లేదంట చూడండి. నువ్వు రోడ్ల మీదకి వస్తే నువ్వు తాటాకు కట్టుకొని రావాలనేది 19th సెంచరీలో కానీ ఈవెన్ 18th సెంచరీ చివరి భాగంలో కూడా ఉన్నట్టు చరిత్రలో మనకు ఎక్కడ ఆధారాలు లేవు. అక్కడ ఉండే ఈ సావిత్రిబాయి చదువుకున్న దాన్ని వాళ్ళని తండ్రి ఇంట్లోకి వెళ్ళగొట్టాడు. వాళ్ళు అదే దళిత వాళ్ళు స్కూల్ పెట్టారు. ఎట్లా పెడతారని ఆమె స్కూల్కి పోతుంటే రోజు పెండ తీసుకొని కొట్టడము, ఆమె 2-3 బట్టలు పట్టుకొని పోయి అక్కడ బట్టలు మార్చుకొని ఎన్ని సంపుతామన్నా బెదిరించినా ఎన్ని చేసినా భార్యాభర్తలు మొండి పట్టుబట్టి. కాకపోతే ఏంటి అంటే పూలే చేసే పనులకు బ్రిటిష్ అధికారుల కొద్దిగా మంచి గుర్తింపు ఉండే. ఆయన పూనా మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా కూడా గెలిచాడు. తర్వాత కాంట్రాక్ట్లు చేసేవాడు, మంచిగా డ్రెస్ చేసుకునేవాడు. దీనివల్ల సత్యశోధక సమాజ్ పెట్టి కార్మిక వర్గానికి
తర్వాత ఆ బ్రాహ్మణ స్త్రీలను భర్తలు చచ్చిపోయిన తర్వాత ఎవరన్నా భర్త ఉండగానే గర్భవతి అయ్యి తర్వాత బయటపడ్డ గర్భం ఉంటే ఆమెను చంపేసేవాళ్ళు. అట్లాంటి స్థితి నుంచి అట్లాంటి వాళ్ళని కాపాడి వీళ్ళు తొట్టెల శాలలు పెట్టి వాళ్ళని డెలివరీలు చేయించి అట్లా ఒక బ్రాహ్మణ విడోకు పుట్టిన పిల్లగాని వీళ్ళు సాదుకొని పిల్లలు లేరు. సావిత్రిబాయి తండ్రే వచ్చి పూలేను నువ్వు ఇంకొక పెళ్ళి సావిత్రిబాయికి చేద్దాము, ఇంకొక భర్తను చేద్దాము, మీకు వంశం లేదు, ఆ వంశాన్నే నీ పేరుతో నిలబెట్టుకో, అందరు కలిసి ఉండండి అంటే పూలే ఒప్పుకోలే. పూలే ఏమన్నా అంటే నాకే పిల్లలు కాకపోవడం అనేది, నువ్వు పెళ్ళి చేసుకో, ఇంకో పెళ్ళి, సావిత్రిబాయికి పిల్లలు అయితలేరు, నువ్వు పెళ్ళి చేసుకోమంటాడు. అంటే ఈయన ఏమంటాడంటే నేను ఇంకో స్త్రీని చేసుకుంటే ఎట్లా పుడతారు, నాకే పిల్లలకనే కణాలు సరిగా లేవు, అది నాకు తెలుసు, నాకు అర్థమైంది అంటాడు. ఆమెకే ఇంకొక భర్తను చేద్దాం, మేము ముగ్గురం కలిసి ఉంటాం, మా వంశమే ఉండనియండి, లేదా ఆయన వంశమైనా నాకేం అభ్యంతరం. అంత గొప్ప రిఫార్మర్ ఆయన. సో ఇవాళ ఆయన మీద వచ్చే అయితే ఆ చరిత్ర చెప్పొద్దు అంటున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ మాల అనే పదము చెప్పకుండా మాలల మీద సినిమా తీయరాదు, రైట్? ఏ మాల హీరోయిన్ మీద రేపు మాదిగ దండోరా ఉద్యమం మీద సినిమా చూస్తే మాదిగ అనే పేరు ఉంటుంది, అట్లాంటివి చెప్పకండి, కులాల పేర్లు చెప్పకండి, విశ్వరాజుల పేర్లు అని వీళ్ళంతా. ఎందుకంటే బాంబేలో కానీ గుజరాత్లో కానీ ఢిల్లీలో కానీ వీళ్ళంతా ఈ సంఘాలన్నీ ఒకప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీతో అనుబంధంగా పనిచేసిన వాళ్ళు. ఆ ఫిల్మ్ బోర్డులో కూడా అసలు శూద్రులే లేరు, దాంట్లో దళితులు లేరు. అంటే ఇంత పెద్ద సమాజానికి సంబంధించిన ప్రతినిధులు లేరల్లా. ప్రైమ్ మినిస్టరు బీసీ అని సమాజం అనుకుంటుంది, కానీ దాంట్లో అంతా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఉన్నారు. వాళ్ళకి సినిమా రావడం ఇష్టం లేదు, కానీ తీశారు. అది కూడా ఒక తెలివైన కొంత రిఫార్మ్ అంటే ఇష్టపడే బ్రాహ్మణ్ అనంత్ మహాదేవన్ తీశాడు. తర్వాత పేరున్న వాళ్ళ సర్కిల్లో పేరున్న క్యారెక్టర్ యాక్టర్స్ వాళ్ళు కూడా అప్పర్ కాస్ట్లే. పత్రిక్ గాంధీ కానీ, పూలే వేషం వేసిన ఆయన కానీ, సావిత్రిబాయి వేషం వేసిన ఆమె పత్రలేఖ బెంగాలీ ఆమె, కానీ ఇప్పుడు బాంబేలో ఉంటుంది. ఆమె కాయస్థ కమ్యూనిటీ, పత్రలేఖ పాల పేరు. వీళ్ళు చేసినా కూడా ఇది మా కమ్యూనిటీస్కి వ్యతిరేకము, ఈ చరిత్ర చూపెట్టొద్దు, ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు, ఇట్లాంటి సినిమాలు ఎందుకు. అది విచిత్రం ఏమిటి అంటే పూలేకు సావిత్రిబాయికి ఈ మధ్య బాగా పలుకుబడి పెరిగింది. మన రాష్ట్రంలో సావిత్రిబాయి బర్త్డేను స్త్రీ టీచర్ల డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం నుంచి. తర్వాత పూలే విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వమే సావిత్రిబాయి పూలే పేరు పూనా యూనివర్సిటీకి పెట్టింది. అంతకుముందు అది పూనా యూనివర్సిటీ, ఆమె పేరుతో పెట్టిండ్రు. ఇప్పుడు ఐలయ్య గారు ఒక్క విషయం ఇంత చెప్పారు కదా, సో మీరు అన్నట్టు ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. సో ఒకవైపు చూస్తూ ఉంటే ఇది ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయిన విషయం. ఇప్పుడు ఎవరైతే మీరైతే అన్టచబుల్స్ అంటున్నారో వాళ్ళందరూ కొంచెం అఫోర్డబుల్ పొజిషన్స్లో ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు నిజంగా ఈ చరిత్ర వాళ్ళకు తెలియడం వల్ల నిజంగా సోషల్గా వచ్చేటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఏ ఇంపాక్ట్కి ఈ గవర్నమెంట్ కానీ ఇవి కానీ భయపడుతున్నాయి? లే సోషల్ చేంజ్ అనేది భారతదేశంలో కీలకంగా పూలేతోటి మొదలైంది, కుల వ్యవస్థ మీద. అది ఇంకా మారలే. ఎక్కడ మారింది? మారితే ఒక గౌడ అమ్మాయి మాల అబ్బాయి పెళ్లి చేసుకుంటే అబ్బాయిని చంపేస్తారా? మారిందా అది? మరి ఎందుకు భయపడుతున్నారు? ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ ప్రివేలింగ్. తర్వాత అన్టచబిలిటీ. ఇప్పుడు వీళ్ళనే బ్రాహ్మణ పండితుల చేతిలో ఉన్న గుళ్ళు, పెద్ద గుళ్ళు ఏవైనా, పూజారులు వాళ్ళే ఉన్నారు కదా. హిందువులని ఆర్ఎస్ఎస్ చెప్తున్నా, బీజేపీ చెప్తున్నా, మనమంతా హిందువులమని వాళ్ళు అంటున్నా, పూజారి వృత్తి అన్ని కులాలకు వచ్చిందా? రాలేదు. బ్రాహ్మణులకే ఉంది. పండితులుగా వేదాలు చదివే వాళ్ళ హక్కు వాళ్ళకే పెట్టుకున్నారు. ఎక్కడ మారింది?
అంటే ఈ 21st సెంచరీలో కూడా ఇది మార్పు కాదు, ఇది సర్వసమానత్వం కాదు. పూలే, అంబేడ్కరు తర్వాత ఆ తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల్లో వచ్చేటి ఇవాళ మేము రాస్తున్న రాతలు లేదా సంఘర్షణ, సమాజంలో జరుగుతున్న సంఘర్షణ, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఓటు హక్కుతో వచ్చిన మార్పులు, ఇవి కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ కులము లేకుండా కులం పేర్లు ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ మీది ఒక కులం అనుకో, ఆ కులం పేరు మీ ఎండు నేమ్ ఉండొచ్చు. నాదో కులం, నేను షెపర్డ్ అని పెట్టుకున్నా, ఇంకొక ఆయన మాదిగా అని పెట్టుకుంటున్నాడు, ఇంకో ఆయన శర్మ, శాస్త్రి అని పెట్టుకోవచ్చు. కులాల పేర్లు ఉండొచ్చు, కానీ వాటికి అన్నిటికీ విలువ సమానంగా రావాలి. కులం పేరేదైనా విలువ సమానం ఉండాలి, వృత్తి ఏదైనా ఆ వృత్తికి విలువ సమానం కావాలి. అది ఆ పోరాటం సిద్ధాంతరీత్యా మొదలుపెట్టింది పూలేనే. ఇంకా అది ఒక కొలిక్కే రాలేదు. నా జీవితంలో నేను ఎంతో కులతత్వాన్ని అనుభవించిన తర్వాతనే దాడులు ఇవన్నీ తట్టుకొని అయితే నేను కూడా, మీరేమో ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటారు, శర్మ, శాస్త్రి, గుప్తా, తర్వాత చటర్జీ, బెనర్జీ, ముఖర్జీ, మల్హోత్రాలు మీరు పెట్టుకుంటారు. మాకేమో అసలు కనీసం మారుదామంటే అందుకని నేను ఇంగ్లీష్లో షెపర్డ్ అని పెట్టుకున్నా. అట్లా సమాజాన్ని పెట్టుకోమని చెప్తున్నా. కుండలు చేసేవాళ్ళు పాటర్ అని పెట్టుకోండి అని చెప్తా. ఎందుకు చెప్తున్నా? దానికి ప్రాపంచిక విలువ వచ్చినప్పుడు వీళ్ళు లోకల్ వాళ్ళు అయిపోతారు, అది యూనివర్సల్ అయిపోతుంది. ఇప్పుడు పశువుల గాషలు షెపర్డ్ అవుతున్నారు, పాటర్స్ అవుతారు, ఫిషర్స్ అవుతారు, వాషర్స్ అవుతారు. ఎస్, ఆత్మగౌరవంగా మేము వాషర్స్మే, కానీ మా దేవుడు మాకున్నాడు, మేము దేవుని దగ్గర మేము సమానమే అని అన్ని కులాలు చెప్పుకునే దశ వస్తుంది. మీ స్వర్గంతో మాకేం పని లేదు, మా స్వర్గం మాకుంది, మేము ఇక్కడనే స్వర్గం తయారు చేసుకుంటున్నాం. అంబేడ్కర్, పూలేలు ఇక్కడ స్వర్గం తయారు చేయడానికి మాకు కావాల్సిన సిద్ధాంతం రూపొందించిపోయినరు, ఇప్పుడు మేము దాన్ని చేసుకుంటున్నాం. మేము చచ్చిపోయినాక మీ స్వర్గం వచ్చే, అసలు మేము అటు మొక్కమే రాము. నేను చాలాసార్లు చెప్పిన, పూలే నుంచి ఇప్పటి వరకు మా మదర్ 60 ఏళ్ళు చచ్చిపోయింది. ఆ తర్వాత అంతకుముందు కూడా ఎవరు మీ స్వర్గం రాలే. మీ తిండి వేరు, మా తిండి వేరు, మా స్వర్గాలు మాకున్నాయి. మేము మాంసం తినే స్వర్గంలో ఉంటాం, మీ స్వర్గంలో ఉంటే మాకేం సుఖం వస్తుంది. ఐలయ్య గారు, ఇంకొక విషయము, ఒకవైపు మీరే చెప్తున్నారు ఊహించినంత మార్పు రాలేదని. పూలే లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ నిజం తెలియడానికి, ఆ మార్పు రావడానికి మధ్య ఏం అబ్స్టికల్స్ అడ్డుపడుతుంది? ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, వీళ్ళంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్, మా పార్టీ, మా సంస్థ ఇవాళ బ్రాహ్మణులు విమర్శించే ఫిల్మ్ ఎట్లా తీస్తారు అనేది వీళ్ళ ప్రశ్న. కంప్లీట్గా ఇది ప్రభుత్వం ఎజెండా అనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని వీళ్ళు నిలదీస్తున్నారు. మీరుండంగా మా ప్రభుత్వము అని వాళ్ళు ఓట్లు మీకు వేస్తారు. వాళ్ళు మేము చెప్తే వేయలేదా? మేము చెప్తే సవమంటే చచ్చిండ్రు, కట్టెలు కొట్టమంటే కొట్టిండ్రు, కుండలు చేయమంటే చేసిండ్రు. వాళ్ళకు దిక్కుదేశ లేకుండా ఉంచినాం, మేము 3000 ఏళ్ళు ఉంచినాం. ఇవాళ ఈ పూలే, అంబేడ్కర్ వచ్చి ఈ రాజ్యాంగం చేస్తే మీరు అదే రాజ్యాంగం ద్వారా పరిపాలిస్తూ, అదే మహారాష్ట్ర ప్రభుత్వము పూలే, సావిత్రిబాయికి మొదటిసారి భార్యాభర్తలకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో రెజల్యూషన్ పెట్టింది. అక్కడ ఫడ్నవీస్ ఉన్నాడు కదా, ఎందుకు పెట్టాడు? బీసీలు, శూద్రులు పూలే వారసులు, అంబేడ్కర్ వారసులకు గుర్తింపులకు వచ్చారు. ఇవాళ వాళ్ళు ఊడుకోవడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు ఏమంటున్నారు? అరే వాళ్ళదేంది, మీరెందుకు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు, ఓట్లు తీసుకోండి, కావాలంటే తొక్కేయండి మళ్ళా అనేది బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇది ఒక హెచ్చరిక, ఆర్ఎస్ఎస్ కూడా ఒక హెచ్చరిక. మీరు సిద్ధాంతరీత్యా వాళ్ళతో ఎట్లా పోతారు? మన సనాతన ధర్మం కదా అని వీళ్ళు అంటున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఈ కుల వ్యవస్థల ఎట్లున్నదో అట్లుండాలి. పూలే మీద ఎట్లా సినిమా తీస్తారు, పూలేకి భారతరత్న ఎట్లా ఇస్తారు అని అనట్లే, ఇంకా ఓపెన్గా. రేపు ఇస్తే ఎట్లుంటుంది అనేది చూడాలి. ఇంతకుముందు అంబేడ్కర్కి ఇచ్చింది వాళ్ళు కాదు, అంబేడ్కర్కి ఇచ్చింది విపి సింగ్. వీళ్ళనాడు ప్రభుత్వ సపోర్టర్స్గా ఉన్నారు, నిర్ణయం వీళ్ళది కాదు. కనుకని అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ సినిమాతో ఒక సిద్ధాంత పోరాటం మొదలైంది. ఇది కేవలం బ్రాహ్మణ సంఘాల సమస్యగా,
ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉండే అంతర్లీన సిద్ధాంత శక్తులు, పూలే అంబేద్కర్ వాదులు, కమ్యూనిస్టులు ఎటువైపు ఉంటారనేది ఇంతవరకు వాళ్ళు ఎక్కడే మాట్లాడలే. వాళ్ళకి ఈ సినిమా ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఏమైనా తెల్లారులేస్తే కూలి అంటారు, ఇది అంటారు, ఎక్కడో ఏదో అంటారు. కానీ ఇది చరిత్ర మలుపు. ఇది కమ్యూనిస్టులలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు దీని మీద ఏం స్టాండ్ తీసుకోదలుచుకున్నట్లేరు. కానీ ఇవాళ ఈ శక్తులు ఊకో, ఈ సినిమాని మొత్తం ఆపనియండి చూద్దాం. కానీ ఇవన్నీ టెంపరీ బ్యాన్సే కదా. ఇప్పుడు 25th రిలీజ్ అవుతుంది, ఇది కాకపోతే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇక్కడ గద్దర్ అవార్డులు ఇవ్వాలంటేనే ఇక్కడ కమ్మలు, కాపులు, రెడ్లు కొంత సినిమా ఇండస్ట్రీలు ఉన్నారు. బ్రాహ్మలు దాని కల్చరల్ సిద్ధాంత డొమైన్ వాళ్ళే నడుపుతున్నారు. ఇక్కడ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, తమిళనాడులో కూడా కంట్రోల్ వాళ్ళదే ఉన్నది. మ్యూజిక్ కానీ ఇవన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. గద్దర్ అవార్డు ఇవ్వాలంటేనే వాళ్ళు అవార్డు మేము తీసుకోవాలా, దానికి ఏం పేరు పెడతారు, ఏం బొమ్మ ఇస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి సీరియస్గా ఆలోచించి ఆయన పేరు ఈయన ఉన్నాడు కదా ఒక డైరెక్టర్, ఆయనతో కమిటీ వేశాడు. ఇప్పుడు జయసుధ చైర్పర్సన్గా స్క్రీనింగ్ కమిటీ వేశారు. ఇది ఐడియాలజికల్ సంఘర్షణ. ఒకవేళ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, బయట రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా స్టాండ్ తీసుకొని ఉండకపోతే వీళ్ళు మెడలోంచేస్తారు. వీళ్ళు ఏం చెప్తారంటే, అసలు మొత్తం దైవవాదాన్నే మీరు మలిచేస్తున్నారు. దైవవాదం కాదు, మీ దైవవాదం మీది, అది మా దైవవాదం. మేము ఈ మొత్తం 80-90% దైవవాదం వేరే ఉంది. మా దేవతలు మాకున్నారు, మా స్వర్గం మాకుంది, మా తత్వం మాకుంది, మా పుస్తకాలు మాకున్నాయి. మీ పుస్తకాలు మీరు చదువుకోండి. ఇంకొక విషయం ఐలయ్య గారు, ఆర్ఎస్ఎస్ మీరు చాలా అది ఆల్మోస్ట్ 5-6 డెకేడ్స్ నుంచి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు బీజేపీ ఉంది, ఇది పక్కన పెడదాం. అంతకుముందు కాంగ్రెస్ ఉంది. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇలాగే క్యాస్ట్ చేసి, పర్టికులర్గా ఈ కులాలు మతాల విషయంలో, ఇటువంటి సినిమాల విషయంలో మాట్లాడుకుందాం, ఇలాగే జరుగుతుందా లేకపోతే కంప్లీట్గా బీజేపీ జరుగుతుందా? 75 ఏళ్ళలో కాంగ్రెసు, రాహుల్ గాంధీకి ముందున్న కాంగ్రెసు కంప్లీట్గా బ్రాహ్మణవాదానికి అనుకూలంగానే నడిచింది. దాంట్లో శూద్రులు ఎవ్వరూ బలమైన లీడర్ లేరు. తర్వాత ఒక నేషనల్ విజన్ ఉన్న వాళ్ళు లేరు. పూలే అంబేద్కర్, సావిత్రిబాయికి గుర్తింపు వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎందుకు ఇస్తున్నారు? కులగణన ఎందుకు చేస్తున్నారు కాంగ్రెస్? రాహుల్ గాంధీ దీన్ని ఈ మొత్తం దేశం గురించి, ఈ కులాల గురించి ఆలోచించకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మార్పు రాదు అనే ఆలోచనకు వచ్చాడు కనుక, రేవంత్ రెడ్డి ఇలాంటి కొద్దిగా యాక్టివ్ రెడ్డి అయినా కూడా కులగణన ఎందుకు చేయించారు? ఇది ఒక మార్పుకు సూచన, ఒక మార్పుకు సంఘర్షణ. శూద్రుడు, రేవంత్ రెడ్డి నేను శూద్రుడు అని చెప్పుకున్నాడు పార్లమెంట్లో. అది ఇంతకుముందు ఏ రెడ్డి చెప్పలే. నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా ఎవరు చెప్పలే. సో నేనేది ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చేతిలోనే ఉంది, థియేటర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ కాంట్రవర్సీ వచ్చినాక ఒకవైపు ఫిల్మ్ ప్రొడ్యూసరు, ఎక్కడ నేను చూడలేదు కానీ డైరెక్టరు, 2 యాక్టర్లు చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళు కాకుండా యూట్యూబ్ మొత్తము హిందీ, తెలుగు, తమిళము, మలయాళము అన్నీ ఈ సినిమా మీదనే ఉన్నాయి. యూట్యూబ్లో అన్నీ, సోషల్ మీడియా. సో దీంతో ఒక కొత్త మలుపు కనపడుతుంది. నేనే ఇప్పటికీ ఒక 5-6 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వ్యాసం రాసిన, ఇవాళ హిందూలో ఒక వ్యాసం వచ్చింది. ఈ చర్చ మొదలైంది. అంటే అవును, 18th సెంచరీలో మూతికి ముంత దళితుల అని నేను అనేది ఏంటి అంటే, మన కులాలు, మనం పుట్టిన కులాలు, మన తాత ముత్తాతలు కూడా అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేసి తప్పు చేశారు. వాళ్ళకి తెలియదు, అజ్ఞానంలో బతికారు. ఇది అన్ని కులాలకు వర్తిస్తుంది. వాళ్ళకు కూడా ఇవాళ అడిగే వాళ్ళ తాత ముత్తాలకు కూడా వర్తిస్తుంది. ఐలయ్య గారు, ఈ మధ్య జై భీమ్ సినిమా వచ్చింది. సో రాజకీయ పార్టీలందరూ కూడా ఒక్కొక్కరిని ఐడియల్స్గా తీసుకుంటూ ఉన్నాయి వాళ్ళ రాజకీయాల కోసం.
అంబేద్కర్ని యాక్సెప్ట్ చేశారు, బుద్ధాన్ని తంగలాన్ సినిమాలో యాక్సెప్ట్ చేశారు. అంటే దీనివల్ల కొంత ఓట్ బ్యాంక్ అనుకోవచ్చు, వాళ్ళ రిఫర్మేటివ్ మైండ్ సెట్ కనిపిస్తుందని కావచ్చు. మరి ఎందుకు జ్యోతిబా పూలే ఎప్పుడో ఫిగర్ అయినప్పటికీ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? లే జ్యోతిబా పూలే ఫిల్ము బ్రాహ్మణిక్ ఐడియాలజీతో 18th సెంచరీ ఏదైతే కీలకమైన ఫండమెంటలిజం ఉందో దాని ఐడియాలజీతో జ్యోతిబా సావిత్రిబాయి చేసిన సంఘర్షణ చాలా తీవ్రమైంది. అది సినిమా రూపంలో కూడా పిల్లల మెదడులోకి ఎక్కిందనుకో, శూద్రులు దళిత. తర్వాత అంబేద్కర్ చుట్టూ ఉండే సినిమా దళితులను ప్రధానం చేసి చూపెడుతుంది. అన్టచబుల్స్ వాళ్ళు 17%, రైట్? కానీ శూద్రులు 17%గా. ఈ సినిమాతో రెడ్లు ప్రభావితులవుతారు, కమ్మలు ప్రభావితులవుతారు, వెలమలు ప్రభావితం, అక్కడ మరాఠాలు, జాట్లు, యాదవులు. పూలే శూద్రుడు, అందులో అప్పర్ లేయర్ నుంచి వచ్చినోడే. మన దగ్గర ముదిరాజు కమ్మ, ఎట్లాగైతే పెరియారు ఒక శూద్రుడు. కనుక పూలే ప్రభావము ఇంకా చాలా తీవ్రంగా ఉంటుందని వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే అది ఆ సంఘర్షణ మామూలు సంఘర్షణగా. తర్వాత ఆయన సావిత్రిబాయి, ఆ జంట లాంటి జంట ప్రపంచంలో ఎక్కడ లేదు. పూలే సావిత్రి అంటే భార్యాభర్తలు. ఈ దేశంలో చాలా దేవతలను భార్యాభర్తలు జంటలుగా ప్రొజెక్ట్ చేశారు. కానీ పూలే సావిత్రిబాయి దేవతలుగా భార్యాభర్తలకు వచ్చిండ్రు అనుకో, పండుగలన్నీ వాళ్ళ చుట్టే ఉంటాయి. ఓకే, కల్చర్ కూడా మారే. ఓయా, అంత గొప్ప భార్యాభర్తలు ఏ దేశంలో లేరు, తర్వాత ఏ మతంలో లేరు. ఇప్పుడు జీసస్ ఏమో పెళ్లి చేసుకోలే, బుద్ధుడు పెళ్లి చేసుకొని భార్యను ఆమె 27 ఏటో వదిలేసి వచ్చేసాడు, ఆమె ఎక్కడ చూపెట్టబడదు. తర్వాత మహమ్మదు పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆయన భార్యల రోల్ లిమిటెడ్, ఎక్కువ ఎక్సెప్ట్ ఫాతిమా పేరు వస్తుంది. కానీ పూలే అట్లా ఉంచలే. పూలే తనతో పాటు నిరంతరంగా సమానత్వంగా నడిపాడు. మొదటి టీచర్ని చేశాడు. ఈ దేశంలో ఎవరికి చదువు వచ్చిన ఎవిడెన్స్ లేదు ఏ స్త్రీకి అంతకుముందు. పుస్తకాల్లో ఏమున్నా చదువు వచ్చిందా లేదా, ఏం పుస్తకం రాసిందా అనే స్త్రీ పుస్తకం లేదు సావిత్రిబాయి కంటే ముందు. మన దగ్గర మొల్లా రాసింది అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు రాసి వీళ్ళ పేర్లు పెట్టిండ్రు మన అనుమానం వచ్చే పుస్తకాలు. కానీ సావిత్రిబాయి అట్లా కాదు, నిలదీసి అడ్డం తిప్పింది. మనకి ఇంగ్లీష్ కావాలి అని పోయిటరీ రాసింది. కనుక నేను అనుకునేది ఏంటి అంటే, పూలే సావిత్రిబాయి, అంబేద్కర్ ఆల్రెడీ దళితులకు దేవుడయ్యాడు, టెంపుల్స్ వస్తాయి. అమెరికాలో పెద్ద ఎత్తున వాషింగ్టన్ డీసీలోనే పెద్ద సెంటర్ కడుతున్నారు, పెద్ద బిగ్గెస్ట్ స్టాచ్యూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ స్టాచ్యూలు వస్తాయి. దేనికి? ఆయనను మెయిన్గా 17% ఓన్ చేసుకుంది, బుద్ధిస్టులు ఎక్కువ చేసుకున్నారు. శూద్రులు, దళితులు నాలాంటి వాళ్ళు మేము బీసీలం కూడా, శూద్రులం కూడా ఓన్ చేసుకుంటున్నాము. ఆయన రచనల వల్ల మేము ఇక్కడికి వచ్చామని చెప్పుకుంటున్నాము, ఆయనే మా దేవుడు అని కూడా చెప్తున్నాం. కానీ పూలే సావిత్రిబాయి కూడా వచ్చిండ్రు అనుకో, ఒక జంటగా మొత్తం చరిత్ర మారిపోద్ది. ఓకే, అసలు నీ ఇతర పుస్తకాలకు పునాది లేకుండా పోతుంది. గులాంగిరి వర్షిపింగ్ బుక్ అవుతుంది, బానిసత్వాన్ని విముక్తి చేసిన బుక్. కనుక గులాంగిరి భారతదేశపు ప్రజల మత గ్రంథం అయ్యే శక్తి ఉన్న బుక్. తర్వాత ఆయన మతం గురించి కూడా ఒక పుస్తకం రాశాడు, సర్వమత సమానత్వం మీద. తర్వాత రైతాంగం మీద రాశాడు. రైతుల మీద ఎక్కువ అంబేద్కర్ రచనలు కనపడదు మనకు, కానీ ఆయన కార్మిక వర్గం మీద రాశాడు. సత్య శోధక సమాజ్ అనే నిర్మాణం పెట్టాడు, రైట్? సో పూలే ఈజ్ పర్హాప్స్ ద మోస్ట్ రాడికల్ థింకర్ of Indian history from Shudra society. Ambedkar is definitely a radical thinker of Indian history from Dalits. Did work for all, no doubt. Greatest education ఉంది. కానీ ఈయన అట్లా కాదే, ఈయన 7వ తరగతి లోకల్గా చదువుకున్న ఆయన. భూమి నుంచి తన్నుకొచ్చి మార్చే శక్తి ఉన్న పూలే భార్యాభర్తలు వాళ్ళు.
బెడ్రూమ్లో చదువు చెప్తే ఆమె పోయట్ అయింది, టీచర్ అయింది. నువ్వు 9వ ఏళ్ళ అమ్మాయితో సంసారం చేయమని 13 ఏళ్ళ పిల్లగాని బెడ్రూమ్లోకి తోలితే సెక్షువల్ సంసారం చేయకుండా ఆయనకు చదువు చెప్పిన మహా గొప్ప భగవత్ స్వరూపుడు ఆయన. ఉన్నారా ప్రపంచంలో? ఏదే నేను జార్జ్ వాషింగ్టన్ చరిత్ర చదివినా, నేను బ్రిటిష్ రాజుల చరిత్ర చదివినా, బ్రిటిష్ థింకర్స్ చరిత్ర, ఎవరు లేరు అట్లా. షేక్స్పియర్ నాటకాలలో అంత క్రూయల్టీ ఉంది మనకి. కనుక నేను అనేది, ఈయన కనుక ప్రపంచము పూలేని అర్థం, సావిత్రిని జాయింట్గా అర్థం చేసుకోవడం, వాళ్ళ జాయింట్ విగ్రహాలు వచ్చినాయనుకో, జాయింట్ గుళ్ళు వచ్చినాయనుకో, దేవతల రూపాలు మారిపోతాయి. ఇంకొకటి ఐలయ్య గారు, మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూసి ఓకే మారుతారు, ఒకవేళ ఇన్ కేస్ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చి ఈ దంపతులు అనే వాళ్ళు ఒక ఐడియల్స్ లాగా ఇప్పుడు దేవతలు ఎలా కొలుస్తున్నారో ఈ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ వల్ల చేస్తే, సో కంప్లీట్గా రాజకీయాలు అన్నవి మళ్ళీ అగైన్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్ మీద, వీటి మీద ఇప్పటికి కూడా తెలంగాణలో బీసీసీ ఎక్కువ ఉన్నారు, బట్ స్టిల్ దెర్ ఆర్ స్ట్రగుల్స్. సో ఒకవేళ అటువంటి చేంజ్ వచ్చినా ఈ పాలిటిక్స్లో ఏమన్నా ఈ మారే అవకాశం ఉందండి? డెఫినెట్గా మారుతుంది. ప్రజాస్వామ్యం విస్తృతమవుతుంది, ప్రజాస్వామ్యం కులరహితమవుతుంది. కులాల పేర్లు ఉండొచ్చు, కానీ కులాల పునాది ఉండదు. అంటే దేనికైనా రెండు ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్లో మనం ఫామ్ అండ్ కంటెంట్ అంటాం. దాని స్వరూపంలో ఏముంది, దాని కంటెంట్లో ఏముంది. కులం ఫామ్ ఉంటుంది, కంటెంట్ మారుతుంది. పూలేకు, అంబేద్కర్కు, సావిత్రిబాయికి ఆ శక్తి ఉంది. అది అంటే మా తరంలో నా రచనల కంటే, రాజకీయంగా కాన్షీరామ్ వీళ్ళకంటే, వీళ్ళకు ఒక డివైన్ ఫిగర్గా ఎదిగే శక్తి ఉంది. ఆ శక్తిగా వీళ్ళు ఎదిగినప్పుడు ప్రపంచాన్ని, ఇప్పుడు ప్రపంచ దేశాలలో మోస్ట్ పాపులర్ ప్రాఫిట్ అంటే జీసస్. ఈ దేశంలో కూడా ఆయన పేరు తెలియని వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఉంటారు. అట్లాగే నెక్స్ట్ ప్రాఫిట్ మహమ్మద్ ఉన్నాడు. సపోజ్ ఇప్పుడు పూలే ఒక యూనివర్సల్ ప్రాఫిట్గా ఎదిగాడు అనుకో, ఏం జరుగుతుంది? ఈక్వలెంట్ ఫిగర్ టు జీసస్ కావచ్చు. యా, ఖచ్చితంగా. సో ఆయనకు ఆ శక్తి ఉంది. పూలేకు అండ్ సావిత్రిబాయికి. ఇప్పుడు జీసస్తో పాటు తల్లి ఎదిగింది, మేరీ. ఆయనకు పెళ్లి కాలేదు, కానీ పూలేతో పాటు భార్య ఎదుగుతుంది. ఇది వాళ్ళ కొంతమందికైనా అర్థం కాకుండా లేకుండా లేదు. వాళ్ళ దేవతలను వాళ్ళు భార్యాభర్తలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు చాలామందిని. మీరు త్రిమూర్తులను చూసినా, రాముణ్ణి సీతను చూసినా అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక జంట ఎదుగుతుంది. ఈ జంట మోరల్ గ్రౌండ్, సమానత్వం అనే గ్రౌండ్, మానవత్వం అనే గ్రౌండ్, స్త్రీ పురుషులకు ఈక్వాలిటీ అనే గ్రౌండ్, తర్వాత బానిసత్వం వద్దనే గ్రౌండ్, ప్రజాస్వామిక విలువల్ని అడుగు నుంచి ఆకాశానికి ఎత్తి చూపెట్టగలిగే గ్రౌండ్ నుంచి వస్తున్న జంట ఇది. దీని ప్రభావం రేపు స్కూళ్ళకు పోతే, పిల్లలకి ఎక్కితే, ఆడపిల్లలకి ఎక్కితే, నేను ఇప్పటికే చెప్తున్నాను, ఇండ్లల్లో పూలే, సావిత్రిబాయి, అంబేద్కర్ బొమ్మలు పెట్టి పిల్లల చేత దండం పెట్టించి స్కూల్కు పంపండి, చదువు రాకపోతే నన్ను అడగండి. ఇంకే దేవతలు మొక్కిన చదువు రాదు, కానీ వీళ్ళకు ముక్త చదువు వస్తుంది. వీళ్ళ గుడులు కట్టి వీళ్ళ పుస్తకాలు చదివితే బ్రహ్మాండమైన చదువు వస్తుంది. గుడుల ముందు చదవాలి, చదవకుండా ఉట్టిగా మంత్రాలు చదివితే రాదు. కనుక నేను అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్. నా జీవితంలోనే నేను ఒక టర్నింగ్ పాయింట్ చూస్తున్నా. ఈ సంఘర్షణ జరగాల్సిందే. నా దృష్టిలో బీసీఎఫ్సి ఒక మంచి పని చేసింది. సర్టిఫికెట్ ఆపేసి వీళ్ళు ప్రెస్కు పోయి మొత్తం శూద్రులందరినీ ఐక్యం చేసే రంగం ముందుకు వచ్చింది. ఆడపిల్లలు, బ్రాహ్మణ అమ్మాయిలు కూడా ఇటు నిలాడాల్సిందే. వీళ్ళే సావిత్రిబాయి వాళ్ళకి ఆదర్శం, ఇంకా వేరే ఆదర్శం లేదు. సో ఓవరాల్గా మనం ఈ ఇంటర్వ్యూ ఫైనల్కి వచ్చేసాము. ఇది ఒక కోణం, ఓకే పూలే లాంటి సినిమాలు అడ్డుకో. ఇంకొకటి ముఖ్యంగా ఈ సినిమాని సెన్సార్ బోర్డ్ చేసేవాళ్ళు కొన్ని సినిమాలు బ్యాన్ చేయొచ్చు, మేట్వి చరిత్రను వక్రీకరించే సినిమాలు అంటే ఏంటి, ఇవేంటి, అసలు సెన్సార్ బోర్డు ఎంత నిజాయితీగా పనిచేస్తే ఇలా? సెన్సార్ బోర్డ్
వాళ్ళు మహార్ పదం వాడొద్దు, మాంగ్ పదం వాడొద్దు, పీష్వాయి వాడొద్దు. పిల్లవాడు ఆ టైలర్లో పెండ సావిత్రిబాయి మీద వేసే ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న పిల్లవాడు వేసే అది చూపెట్టొద్దు. మూతికి ముంత, నడుముకు తాడు, తాటాకు చూపెట్టొద్దు అన్నారు. ఇప్పుడు అవి లక్షలాది యూట్యూబ్లలో ఉన్నాయి. ఇప్పుడు నేను సినిమా ఎవడు చూస్తాడు చూడడు వేరే విషయం. తర్వాత పూలే సావిత్రిబాయి ఎవ్రీ చైల్డ్ మైండ్లోకి ఎక్కింది విదిన్ లాస్ట్ 5 days 6 days. 14th 11th చూపెట్టాల్సి ఉండే 7th వాళ్ళు ఆపేశారు. ట్రైలరు చూసిన తర్వాత మొదలైంది. ఇక సినిమా వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతుంది. మా లక్ష్యం ఏంటి అంటే అసలు పూలే సావిత్రిబాయి అంబేద్కర్లను, రమాబాయి చరిత్రను కూడా స్కూళ్ళల్లోకి తీసుకుపోవడం, ఇండ్లల్లోకి తీసుకుపోవడం, ఆడపిల్లల జీవితంలోకి తీసుకుపోవడం, కిచెన్లోకి తీసుకుపోవడం, వాళ్ళ పూజా గదులలోకి తీసుకుపోవడం, వాళ్ళనే పూజా గదులలో పెట్టడం. అది నా లక్ష్యం. సో ఈ లక్ష్యము నేను బతికుండంగా నాకు ఇప్పుడు 73 ఏళ్ళు వస్తున్నాయి అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఎన్నో ఎప్పుడు పుట్టినో తెలియదు. కానీ ఇంత మంచి టైం వస్తుందని నేను అనుకోలేదు. వీళ్ళు ఇట్లా ఓపెన్గా అపోజ్ చేస్తారు. వాళ్ళ ప్రభుత్వమే వీళ్ళకు వాళ్ళు రాజారామ్మోహన్ రాయ్కి అడగలే భారతరత్న, సావర్కర్కి అడగలే, సావర్కర్కు ఇస్తామన్నారు, వ్యతిరేకత వచ్చింది. తర్వాత రనాడేకి అడగలే. మా సావిత్రిబాయికి, మా మొదటి స్త్రీకి, మా మొదటి టీచర్కి, మా పూలేకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇస్తారు, ఇవ్వకుండా ఆగదు. రేపు తెలంగాణ గవర్నమెంట్ను కూడా రెజల్యూషన్ పెట్టమని అడుగుతాం మేము. మా కర్ణాటకను అడుగుతాం. ఆంధ్రప్రదేశ్ మీద ఒత్తిడి వస్తుంది, దేశం అంతటి వస్తుంది. ఇవాళ వాళ్ళు ఇవ్వకపోతే రేపు వచ్చే ప్రభుత్వం ఇచ్చుతుంది, ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. కనుక వీళ్ళ మీద పాఠాలు పెంచుతాం, యూత్కు చెప్పుతాం. మీరు ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు, మీ చరిత్ర మాకు అనవసరం. కానీ మా వాళ్ళు రాసిన పుస్తకములు ఉన్నాయి, మేము పిల్లకు, జల్లకు, ముసలామకు, ముసలయ్యకు అందరికీ చదివి వినిపిస్తాం. ఎందుకు ఊరుకుంటాం? మా పూలే రాసిన గులాంగిరి చదివిస్తాం, ఆయన రాసిన షేత్కారి రైతాంగం మీద రాసిన చదివి, సావిత్రిబాయి పోయమ్స్ రిపీటెడ్గా చదివిస్తాం. అంబేద్కర్ పుస్తకాలు అన్ని స్కూళ్ళల్లో చదివిస్తాం. నా పుస్తకాలు కూడా భవిష్యత్తులో పిల్లలు చదవాల్సి 1000 ఏళ్ళు. వీళ్ళు అనుకున్నారా ఎప్పుడో ఆపేద్దామని, కానీ ఇప్పుడు ఆగయిగా. పూలే నన్ను 1000 ఏళ్ళు నిలబెడతాడు, అంబేద్కర్ నిలబెడతాడు, సావిత్రిబాయి నిలబెడతాడు. ఇట్స్ ఎ గుడ్ గేమ్. లెట్ ద ఫైట్ గో ఆన్. థ్యాంక్ యూ ఐలయ్య గారు. థ్యాంక్ యూ ఐలయ్య గారు. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్. ఎందుకంటే పూలే గురించి చాలా కన్ఫైన్ నాలెడ్జ్ ఉంది, అంటే ఎటువంటి రెవల్యూషన్ తీసుకొస్తుందండి, బట్ చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. ఓకే, ఇదండి ఈరోజు ఫెడరల్ తెలంగాణ తరపున ఐలయ్య గారితో చేసిన ఇంటర్వ్యూ. సో ఇప్పటి వరకు పూలే సినిమా అన్నది కేవలం నిజాలు ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక విషయంగా మాత్రమే కాదు, అది తీసుకొచ్చేటువంటి చేంజ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక జీసస్కి ఒక ఈక్వలెంట్ ఫిగర్గా ఈ దంపతుల్ని ఎలా క్రియేట్ చేయబోతుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు కావచ్చు, మొత్తం దేశ స్వరూపమే ఎలా మారిపోబోతుంది, ఇవన్నీ కూడా డీప్ అండ్ డీటెయిల్డ్గా ఐలయ్య గారు చెప్పారు. సో ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంది. సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో త్వరలో కలుసుకుందాం. విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచనా శృంగవరపు.